హలో ఇన్స్టాంట్ ఫుడీస్, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రుహబ్జా షర్బత్ తయారు చేయబోతున్నాము. మనం ఈ సమ్మర్ సీజన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్బత్ తయారు చేసుకున్నాం, కానీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ షర్బత్ చాలా స్పెషల్. పూర్వకాలంలో మెయిన్గా ఓల్డ్ ఢిల్లీలో ఈ షర్బత్ ఎక్కువగా తయారు చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ షర్బత్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక హాఫ్ స్పూన్ సబ్జా సీడ్స్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. అలా తీసుకున్న తర్వాత దాంట్లో 3 లేదా 4 స్పూన్ల వాటర్ యాడ్ చేసి మంచిగా కలిపి దాన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్పాలా? మీకు పుదీనా ఆకులు తెంపడంలో కష్టంగా ఉంటే ఇలా వీడియోలో చూపించినట్టుగా పుదీనా కాడలు అన్ని జల్లిగంటలో వేసి గట్టిగా కిందికి లాగండి. అలా లాగడం వల్ల పుదీనా ఆకులన్నీ స్పూన్లోనే మిగిలిపోతాయి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని దాంట్లోకి 4 లేదా 5 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయండి. మనం ఇందాక వాటర్లో నానబెట్టిన సబ్జా సీడ్స్ని యాడ్ చేయండి. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ని కూడా యాడ్ చేయండి. 4 లేదా 5 పుదీనా ఆకులను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రుహబ్జా. ఇది ఒక ఫ్రూట్ సిరప్. మెయిన్గా సమ్మర్ సీజన్లో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు. ఇది ఇండియాలోనే కాదు, సౌత్ ఏషియాలోనూ కూడా చాలా ఫేమస్ అయిన సిరప్. టేస్ట్ కోసం ఇక్కడ నేను హనీని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు గ్లాస్లోకి నిండుగా కూల్ వాటర్ని యాడ్ చేయండి. ఈ వీడియోలో చూపించినట్టుగా నిండుగా గ్లాస్లోకి వాటర్ని యాడ్ చేయండి. చేసిన తర్వాత దాన్ని మంచిగా కలపండి, సో దట్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి షర్బత్లోకి. ఇప్పుడు ఈ రుహబ్జా చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ రుహబ్జాని 1906లో హకీమ్ అబ్దుల్ అనే పర్సన్ ఓల్డ్ ఢిల్లీలో క్రియేట్ చేశారు. హకీమ్ అబ్దుల్ అనే వ్యక్తి ఒక యునానీ మెడిసిన్ ప్రాక్టీషనర్. స్టార్టింగ్లో ఇది మెడిసిన్లా యూస్ చేసేవారు, కానీ ఇప్పుడు ఇదొక సమ్మర్ స్పెషల్ డ్రింక్లా మారింది. ఈ షర్బత్ తాగడం వల్ల మన బాడీ కూల్గా ఇంకా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ సమ్మర్ సీజన్లో ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసి తాగండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.